ఫినాలే రోజు కప్పు తీసుకొనే బయటకు వస్తాడు నిఖిల్. ఇక ఎంతమంది ఎన్ని మాట్లాడుకున్నా తెలుగు అన్నా కన్నడ అన్నా ఇంకా గెలిచేది నిఖిలే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓర్చుకోలేని వాళ్ళు ఏం చేయలేము, ఇంకా వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. నిఖిల్ విన్ అవటానికి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, విన్ అయి తీరుతాడు. కాదు అనేవాళ్ళు ఫినాలే రోజు తర్వాత ఇంకో వీడియో తీస్తాను విన్నర్ అని చెప్పి అప్పుడు కూడా చూద్దాం, మాట్లాడదాం. ఇది మాత్రం నాకు గట్టిగా అనిపిస్తుంది, విన్ అయి పక్కాగా బయటకు వస్తాడు. చాలామంది లాస్ట్ 2-3 వీక్స్లో నెగిటివ్ చేద్దాం పంపించేద్దాం అనే ఆలోచనలో ఉన్నారు, కానీ అవన్నీ తారుమారు ఐడియా అనే చెప్పుకోవచ్చు. చాలామంది సోనియాను సీత గారి నామినేషన్స్ అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు, నిఖిల్ డౌన్ అయిపోయింది గ్రాఫ్ అని. కానీ నిజం చెప్పాలంటే నిఖిల్ గ్రాఫ్ పెరిగింది అక్కడి నుంచే ఇంకొంచెం. మీరు గట్టిగా గమనించుంటే నిఖిల్కి అప్పుడు దాకా పక్కాగా విన్ అవుతాడు, టైట్గా ఉంది అనే సిచ్యువేషన్లో చాలామంది అన్నారు, విన్ అవుతారని చాలామంది అన్నారు. కానీ ఆ ఎపిసోడ్ పడిన తర్వాత పక్కాగా విన్నర్ అవుతాడు అని చాలామంది 100కి 90 మంది పైన చెప్పారు. అలాగే అదే జరుగుతుంది. అలాగే ఇంకొక ఎపిసోడ్ మొన్న రీసెంట్గా నామినేషన్స్ ఎపిసోడ్, అది కూడా చాలా ప్లస్ అయింది నిఖిల్కి. పక్కా ఈసారి 1 మ్యాన్ షో ఈ వారం మొత్తం, ఇది మాత్రం ఫిక్స్ అయిపోవచ్చు. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు వీడియో నచ్చితే నేను ఒక 500 లైక్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కొద్దిగా చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చెప్పిన మాటల మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్లో మెసేజ్ చేయండి. లైక్ చేద్దాం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఎంతగా ఈ వీడియోని ఆదరిస్తారో అనేది చూద్దాం. ఒక 500 లైక్లు నేను అనుకుంటున్నాను, చూద్దాం మరి ఏం చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.